నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. సో 2 ఏళ్ల వయసులోనే సినిమాలోకి రంగ ప్రవేశం చేసి 9 ఏళ్ల వయసు కల్లా 35 సినిమాలు తీసేసిన సూపర్ స్టార్ ని కలవడానికి మనం ఇవాళ వచ్చేసాం. సో హీఈస్ నన్ అదర్ దెన్ పుష్పరాజ్. తగ్గేదేలే అంటూ అందరూ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ తో సినిమాలు తీసేస్తున్న మన ధ్రువన్, మాస్టర్ ధ్రువన్ దగ్గరకు వచ్చాం అనమాట. సో తన దగ్గరికి వెళ్ళి తన హోమ్ టూర్ అండ్ తనతో మాట్లాడేద్దాం. పుష్పరాజ్ కమ్మినండి. హాయ్ పుష్ప. ఏంది ఏందక్క వచ్చినావు? అట్టా వచ్చినాను తమ్మి నిన్ను చూద్దామని. ఏంది పుష్ప ఈ చొక్కా, బ్రాండెడ్ చొక్కా వేసినావు? మా నాయన కుట్టించినండే. అవునా? బ్రాండెడ్ చొక్కా వేసుకున్నా ఒకటే, వేసుకోకపోయినా ఒకటే అంటివి కదా పుష్ప. ఇప్పుడేంది బ్రాండెడ్ షర్ట్ వేసినావు? అయితే ఇప్పిద్దాం అక్క. వద్దులే, ఇప్పేసి వెళ్తావు. తర్వాత లాస్ట్ లో క్లైమాక్స్ లో అదేగా మేము చూసేది ఎట్లాగో. సరే ఇప్పుడు డైలాగ్ చెప్పు. నేను రోడ్ మీద గట్టా పోయినా నన్ను పుష్పగడ్ అంటారు. పోయిట్టా రోడ్ మీదకి పోలీసు వేసుకోండి. నీ కుక్క కూడా విచ్చిపెడదు. బ్రాండ్ బట్టలు ఉన్నాయి కదా, బత్తగలు ఉంటుంది. రేషి కాచారు, ఇది మొదలు పెట్టుకో. పోయాడు పోతానంటే వచ్చినట్టు వస్తుంది కానీ నువ్వు ఉండదు. వంటి మీద యూనిఫామ్ ఉంటే కానీ చేసేదానికి పని ఉండదు. మిగతా సార్ మాత్రమే ఉంటుంది. మిగతావన్నీ పెరికేస్తా వస్తా. దిస్ ఇస్ బుల్లి పుష్ప అన్నమాట. బుజ్జి పుష్ప ఈజ్ ద మెయిన్ లీడ్ ఇన్ ద పుష్ప సినిమా. కొంచెం ఒకసారి వెనక్కి చూడక్క. వెనక ఓ చూసాను అన్ని వాటి గురించి అడుగుతాను నేను ఇప్పుడు, సరేనా? అంటే ఈ చిన్న ఏజ్ 9 years ఈ బుడ్డోడికి, పుష్పరాజ్కి. కానీ 35కి పైగా సినిమాలు తీసేసాడు. అప్పుడే అంత పెద్ద స్టార్ అయిపోయాడు అనమాట. పెద్ద పెద్ద యాక్టర్స్తో నటించేస్తున్నాడు. ఎలా వచ్చింది ఇదంతా అవకాశం? తన హోమ్ టూర్, తను పొందిన అవార్డులన్నీ మనం చూసేద్దాం ఒకసారి. పిడుగు కమ్. ఏంటి మీ హోమ్ టూర్ చూపిస్తావా పుష్ప? ఒక్కసారి ఓకే. ఇదేమో నాది టైకా మార్షల్ ఆర్ట్స్ వచ్చింది. అమ్మ ఫస్ట్ సినిమా చూపిస్తాడంటే కరాటే అండ్ మార్షల్ ఆర్ట్స్ లో కూడా దిట్టానమాట మన పుష్ప. అలాగే రన్ ఫర్ పీస్ 10K అన్న మా డాడీకి చేశారు. ఇవన్నీ ఏంటి? ఇదేమో నేను చేసా. ఈ గుత్తి తాళాల గుత్తిలా ఉంది. అలాగే ఇంకోండి ఇది ఉంది కదా, ఇది మమ్మీ చేసింది, నేను చేసా. నిన్న టైకా మార్షల్ ఆర్ట్స్ దీంట్లో వచ్చిన మెడల్ ఇది. ఏం చేసావు ఇది? రన్ ఫర్ పీసా? అలాగే మా డాడీకి వచ్చింది, మా చెల్లికి వచ్చింది. ఓకే, ఇవన్నీ నీకు గోల్డేనా? గోల్డ్. ఓహో, సో అప్పుడే ఇన్ని మెడల్స్ సంపాదించేసుకున్నాడు. ఓ స్కూల్లో అన్ని మెడల్స్ నీకేనా? సూపర్ సూపర్. ధ్రువన్ ఫస్ట్ ప్రైజ్ ఇది నాదే. స్కూల్లో ఫస్ట్ ప్రైజ్ నువ్వు? ఓహో సూపర్. అలాగే ఇదేమో విమానం మూవీలో లీడ్ క్యారెక్టర్ చేశాడు కదా, అందులో వచ్చిన అవార్డు అనమాట. సంతోషం అవార్డ్స్ ఇవి. సంతోష్ కుమార్ ఎంపీ చేతుల పైన తీసుకున్నాడు. ఓకే, రన్ ఫర్ పీస్. ఇందులో పుష్ప పిక్ పెట్టించారు. ఇది మన బుజ్జి పుష్ప. ధ్రువన్ సత్యవర్మ గారు అనేసి ఇచ్చారంట.
ఎక్కడొచ్చింది అవార్డు? ఏమో ఎక్కడ వచ్చింది. ఏమో ఎక్కడొచ్చాయో కూడా అర్థం కావట్లేదు అతనికి. అన్ని అవార్డులు పొందాడు అనమాట. ఇటు వచ్చేసి ఇటు వచ్చే అదేమో ఇది అంటే మా గుర్తు రావట్లేదు ఏంటి, నేషనల్ అల్లూరి సీతారామరాజు. ఏంటి ఇది? ఎవరు? ధ్రువన్. ఇది పుష్ప, ఇది కూడా పుష్ప, ఇది పుష్ప, ఇది కూడా పుష్ప. సో ఇక్కడ 3 పుష్పాలు, 3 పుష్పాలు ఉన్నాయి. 1 కాదు 2 కాదు. లాంగ్వేజెస్. ఇదేంటి పుష్ప? ఇదేమో ఒక కాఫీ షాప్ ఓపెన్ చేసినందుకు ఇచ్చారు. ఇది ఎన్ని షాపులు ఓపెన్ చేసావు పుష్ప అప్పుడే నీ చేతుల మీదుగా? చాలా షాప్స్ ఓపెన్ చేసేసాడంట. అప్పుడు ఓపెనింగ్ లో కూడా పిలిచేస్తున్నారు. బెస్ట్ చైల్డ్ యాక్టర్. ఓకే, స్కూల్లో వచ్చారా? ఓ క్యూట్. అమ్మో, నువ్వు ఇన్ని సినిమాలు చేస్తూ కూడా ఇంత మంచిగా చదువుతున్నావు అంటే నాకు ఎందుకో నమ్మబుద్ధి అవ్వట్లేదే. నమ్మాలక్క, కొన్నిసార్లు నమ్మాలి, కొన్ని నమ్మాలంటావా? అంతేగా 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 అంతేగా. సో ఇప్పుడు ఈగల్ సినిమా అప్పుడు కూడా ఇదేంటిది? ఇది కూడా నీకు వచ్చిందా? ఓపెనింగ్ కి వెళ్ళినప్పుడా? ఓకే. సో ఇదేంటిది? ఇది మనం షోకి వెళ్ళాము. ఇందులో ఎక్కడున్నా చెప్పుకోక్క, చూద్దాం. ఇందులోనా? ఇది నువ్వా? ఇది కాదు. ఇదా? అది నువ్వే అని నేను చెప్పాను కదా, దొంగ ఫెలో. పుష్పరాజ్. మా అక్క ఎక్కడ? మా అక్క తెలీదు నాకు. చెప్. ఇదంతా మీరు ఫ్యామిలీ అందరు వెళ్ళి మనం షోకి వెళ్ళినప్పుడు ఇది. సో ఇది విమానం. మమ్మీ ఏమో కుట్టి చాడెట్ అంటే. సో ఇది మొత్తం థ్రెడ్ తో చేసిన ఎంబ్రాయిడరీ వర్క్ అన్నమాట. వాళ్ళ మమ్మీ ఆ విమానం సినిమా చేసిన తర్వాత ప్రేమగా ఇంత కష్టపడి ఇలాంటివి 2 పీసెస్ చేసి మిషన్ వర్క్ పైన దాంతో ఎంబ్రాయిడరీ చేశారు. సర్లే, మమ్మీ కదా కష్టపడి, ఐడియా వచ్చింది మమ్మీకే కదా. విమానం మాత్రం ఉల్టా వేశారు. ఉల్టా వేసారా? అదేంటి? కరెక్టే ఉందిగా. ఉల్టా వేసారు. అది కరెక్టే. ఇట్లా చూడండి. ఇలా చూడాలా? అట్లా ఇంకోండి, ఇలా ఉంటే మీకు రివర్స్ ఉన్నట్టుంటది. కానీ ఇప్పుడు చూడండి, విమానం చూడండి ఇప్పుడు ఇలా వెళ్తుందా? ఓకే. సో అంటే నువ్వు కొంచెం తేడా కదా మరి, అందుకనే అట్లా తేడా గేసావు అనమాట, సింబాలిక్ గా. సో దీంట్లో మెయిన్ క్యారెక్టర్ సముద్రకని గారు. రాదు, మాకు ఆవచ్చిస్తామా సూపర్ సూపర్. ఇవన్నీ అయితే అవార్డ్స్ అన్ని నీవే అన్నమాట. సో అక్కడ పైన చూడండి మొత్తం మనకి ధ్రువన్ రాజమౌళి గారితో నా పుష్ప ఎంత ప్రౌడ్ గా చెప్పుకుంటున్నాడు అసలు. అండ్ తన ఫస్ట్ మూవీ కూడా రాజమౌళి గారితో, అంత పెద్ద డైరెక్టర్ తో తను నటించారన్నమాట. సో ఫస్ట్ మూవీ రాజమౌళి గారితో చేశారు. సో ఎలా ఫీల్ అవుతున్నావు నువ్వు అంత పెద్ద డైరెక్టర్ తో ఫస్ట్ మూవీ చేయడం? బాగా ఫీల్ అవుతున్నాడు. బాగా ఫీల్ అవుతున్నాడు ఆయన, బాగా. సో ఇదన్నమాట. అక్కడ మన RRR లో ఉంటుంది కదా ఫస్ట్ సీన్, కొమ్మ ఉయ్యాలో సాంగ్ తర్వాత బ్రిటిషర్స్ వచ్చి లాక్కెళ్ళిపోతారు అమ్మాయిని. ఆ టైంలో ఇక్కడ కూర్చొని వాళ్ళ అమ్మ పక్కన, ఆ అమ్మాయి తమ్ముడు నువ్వు, మళ్ళీ వాళ్ళ తమ్ముడివి అంతేనా? ఏం చేస్తున్నావు మరి మీ అక్కని తీసుకెళ్ళిపోతే? పడుకున్నావా? అట్లా బానే పోయింది నా, లేకపోతే నా చాక్లెట్లన్నీ లాక్కుంటుంది అన్నట్టు చూస్తున్నావు నువ్వు కదా. సో ఇవన్నీ కూడా తన మెమరీస్ అన్నమాట. ఇక్కడ పుష్ప గుండు చేసే సీను అది ఉంటుంది కదా ఆ టైంలో, తన ఫస్ట్ బర్త్డే అంట. ఇదెవరు? ఇది ఈ క్యూట్ ఫెల్లో ఎవరు? నేనే. నువ్వేనా? మమ్మీ డాడీ ఏమో బీచ్ కి వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు మరి మమ్మీ డాడీ బీచ్ కి వెళ్ళినప్పుడు? అప్పుడు నేను పొట్లో ఉన్నా. నువ్వు పొట్లో ఉన్నావా? అదేమో నానమ్మ మా చెల్లి, అదేమో మా ఫ్యామిలీ ఫోటో. ఓకే. అది మా డాడీ మధ్యలో ఉండదు, నేను, మా అమ్మ, మా పెద్దమ్మ, మా పెద్దనాన్న, కింద ఉన్నది మా నానమ్మ. ఓకే, సకుటుంబ సపరివార. అలాగే మా పెద్దనానమ్మ, మా అక్క. వెరీ గుడ్. అండ్ మమ్మీ డాడీ, ఆ తర్వాత నానమ్మ చెల్లి. నానమ్మ నేను. నువ్వా? అది నేను ఆడపిల్ల ఉన్నావేంటి అప్పుడు? అంతే. సో నీకు ఇలా జుట్టేస్తే కూడా అమ్మాయిలానే ఉంటావు నువ్వు, అచ్చం తెలుసా, అంత బాగుంది. సో ఇదన్నమాట ధ్రువ్ది. సో ధ్రువ్ని కూర్చోబెట్టి ఈగల్ గురించి ఫస్ట్, ఇప్పుడు పుష్పలో అందరికీ తెలిసిపోయాడు ఆల్రెడీ. అండ్ ఈగల్ని కూడా మనం ఈగల్లో కూడా చాలా మెయిన్ రోల్ చేశాడు అనమాట. సో ఈగల్ గురించి కొన్ని విశేషాలు అయితే తెలుసుకుందాం. సో ఓకేనా?
ఒక్క నిమిషం డబ్బులు రాలేదు. ధ్రువన్, సో నువ్వు ఇంతమంది హీరోస్తో ఇంతమంది వీళ్ళతో చేస్తున్నావు కదా, ఇన్ని డైరెక్టర్స్తో, అప్పుడే 35 సినిమాలు, మనకి పుష్ప, త్రిబులార్ లాంటి బ్లాక్ బస్టర్లు, ఈగల్, నెక్స్ట్ స్వయంభూ, పాన్ ఇండియా సినిమాలు చేసేస్తున్నావు కదా. సో నెక్స్ట్ ఎవరితో చేయాలని ఉంది? పవన్ కళ్యాణ్ గారితో చేస్తే అవకాశం వస్తే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా చేస్తా. ఖచ్చితంగా చేస్తావా? అస్సలు డౌటే లేదు. డౌటే లేదా? డౌట్ క్లారిఫై. క్లారిఫైడా? ఎప్పుడైనా ఏదైనా సినిమాలు రిజెక్ట్ చేసావా? చేయలేదు. సో పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమా? లేకపోతే ఏ హీరో, ఎవరు నీ ఫేవరెట్ హీరో? పవన్ కళ్యాణ్. నిజంగా? నిజంగా? నిజంగా. ఎందుకు? ఆయన స్టైల్ బాగుంటది, ఆ, యాటిట్యూడ్ బాగుంటది. ఆ, ఏదో ఒకసారి చేయి పవన్ కళ్యాణ్ లాగా. ఆ, 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 ఆ. అంతేనా? సో ఎందుకలా అంటారు పవన్ కళ్యాణ్ గారు? దొరదొచ్చినప్పుడు ఉంటారు. ఎవరికి చూపిస్తారు మరి, ఎందుకు అట్లా అందరి ముందు అలా అంటారు పాపం? ఇది ఒక ఫ్యాషన్. గబ్బర్ సింగ్ చెప్పలేదా? ఆ, నాకు దొరదొచ్చినప్పుడల్లా వేసుకుంటా, నీకేం రావట్లే కదా, నువ్వు ఎందుకు వేసుకుంటున్నావు అని అంటారు కదా. సో అట్లా అన్నమాట. ఎప్పుడైనా అడిగారా మరి పవన్ కళ్యాణ్ గారి నెక్స్ట్ హరహర వీరమల్లు సినిమా ఉంది, సో ఆ సినిమాలో ఏమన్నా అడిగారా? తెలీదు, అడగలే. ఛాన్స్ వస్తే మాత్రం చేస్తావు, రావాలని ఉందా? ఖచ్చితంగా వెయిటింగ్ ఫర్ దట్. కరెక్ట్లీ. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు? అంటే పవన్ కళ్యాణ్ గారి కోసమా, ఇంకేదైనా? పవన్ కళ్యాణ్ అండ్ ఏ డైరెక్టర్ కలిసి చేస్తే చూడాలని ఉంది నీకు, చెయ్యాలని ఉంది? నాకు ఏ డైరెక్టర్ తోటి అవసరం లేదు, ఒక్క పవన్ కళ్యాణ్ సార్ చాలు. అంతేనా? అంతే. మరి ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కూడా ఉన్నారు కదా, నీకు పాలిటిక్స్ తెలుసా? మనకెందుకు లేవన్నీ అంటావా? సీఎం అయితే పవన్ కళ్యాణ్? జై సీఎం పవన్ కళ్యాణ్ అంటావా? సీఎం అవుతారంటవా? నీకు ఇష్టమా లేదా? ఆయన సినిమా హీరో లాగా ఇష్టమా, లేకపోతే సీఎం లాగా చూడడం ఇష్టమా? అవునా? రెండు. ఓ మై గాడ్. సో థ్యాంక్ యూ. ఓకే. నేను మీ ధ్రువన్ పుష్పరాజ్. సబ్స్క్రైబ్